హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఎంతో కాలంగా కేవీఎస్, ఎన్విఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ, అదేవిధంగా నవోదయ విద్యాలయకు సంబంధించి టీజీటీ, పీజీటీ మరియు ప్రిన్సిపల్లు, వైస్ ప్రిన్సిపల్లు, అదేవిధంగా నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ వెలువడటం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం పోస్టుల వివరాలతో పాటుగా సిలబస్ విశ్లేషణ, అంతేకాకుండా మొదటిసారిగా మరి ఈ ఎగ్జామ్ను తెలుగులో కూడా మనం రాయబోతున్నాం. ఎందుకంటే బైలింగ్వల్ మోడ్లో ఇక్కడ టైర్ 1కి సంబంధించి మీరు కోరుకున్నటువంటి లాంగ్వేజ్లు 12 లాంగ్వేజ్లు అంటే ఆధునిక ఈ లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు కానీ, హిందీ కానీ, కన్నడ, మరాఠీ ఇలా ఏ లాంగ్వేజ్ కోరుకుంటే ఆ లాంగ్వేజ్లో ఇంగ్లీష్తో పాటు ప్రశ్నపత్రం ఉండబోతుంది. ఇక టైర్ 2లో తీసుకుంటే కనుక ఎప్పట్లాగానే బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ కానీ లేదా హిందీలో కానీ ప్రశ్నపత్రాలు ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి టైర్ 1కి సంబంధించి ఇక్కడ తెలుగు మీడియం అనేది రావడంతో ఈ పోటీ అనేది విపరీతంగా పెరగనుంది. గతంలో ఈ క్వాలిఫై మార్కులు అనేవి అంటే టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి 1:10 అంటే ఒక పోస్టుకి 10 మందిని టైర్ 2కి సెలక్షన్ చేస్తారు. మరి అలాంటప్పుడు గతంలో ఈ హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉండటంతో మన తెలుగు విద్యార్థులు ఒకంత కష్టానికి గురయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలుగులోనే ఎగ్జామ్స్ రావడంతో మనకి ఈ పోటీ అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్ అంటే ఈసారి కట్ ఆఫ్ మార్క్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగులో ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మనకి తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క టైర్ 1 క్వాలిఫై అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సరే, మరి ఈ కేవీఎస్, ఎన్విఎస్కి సంబంధించి ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ముందుగా చూడండి, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ 1/2025 రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ కేంద్రీయ విద్యాలయ సంఘస్థాన్ అంటే కేవీఎస్, అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితి అంటే ఎన్విఎస్ దీనికి సంబంధించింది. ఇక ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు మొత్తం 8 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 8లో 5 పోస్టులు అన్రిజర్వ్డ్గానే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 2 ఓబీసీకి, ఒకటి ఎస్సీకి ఇవ్వడం జరిగింది. మొత్తం 8 పోస్టులు ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది కేవీఎస్. ఇక అసిస్టెంట్ కమిషనర్ ఎకడమిక్స్, ఇది కూడా ఎన్విఎస్లో అసిస్టెంట్ కమిషనర్ ఎకడమిక్స్ సంబంధించి మనకి ఈక్వలెంట్ గ్రూప్ ఏనే. ఇది కూడా వీళ్ళకి ఎన్విఎస్కి అంటే నవోదయ స్కూల్కి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్. ఇక్కడ మొత్తం పోస్టులు తీసుకుంటే 9 ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కింద 6 ఉంటే ఈడబ్ల్యూఎస్ కింద 1 ఉంది, ఓబీసీ కింద 2 ఉన్నాయి. సో ఈ విధంగా మనకి మొత్తం 9 పోస్టులు ఈ యొక్క ఎన్విఎస్ కింద వెలువరించడం అనేది జరిగింది, ఖాళీలు. ఓకే, ఇక ప్రిన్సిపల్ పోస్టులు చూడండి. ఈక్వలెంట్ గ్రూప్ ఏనే, ఇది కూడా ప్రిన్సిపల్ పోస్టులు. ఈ ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి మొత్తం కేవీఎస్ కింద 134, ఎన్విఎస్ కింద 93 పోస్టులు ఉన్నాయి. కేవీఎస్కి వచ్చేసి 134, అదేవిధంగా ఎన్విఎస్కి వచ్చేసి 93 పోస్టులు ఉన్నాయి జరిగినాయి. అదేవిధంగా కేవీఎస్లో అన్రిజర్వ్డ్ కింద 68 పోస్టులు ఉంటే ఎన్విఎస్ కింద 49 పోస్టులు ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్లో ఇక్కడ వాళ్ళకి పోస్టులు లేవు. అదేవిధంగా ఓబీసీకి తీసుకుంటే కనుక మనకి కేవీఎస్ కింద 36 ఉంటే ఎన్విఎస్ కింద 25 ఉన్నాయి. ఎస్సీకి 20 ఉంటే ఎస్టీకి 10 ఉన్నాయి కేవీఎస్కి. అదేవిధంగా ఎన్విఎస్ కింద ఎస్సీ కేటగిరీలో 13 పోస్టులు ఖాళీ ఉంటే మనకి ఎస్టీల కింద 6 పోస్టులకి ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి వివరాలు కేవీఎస్ మరియు ఎన్విఎస్కి సంబంధించి. ఓకే, ఇందులోనే బ్యాక్లాగ్ పోస్ట్ కూడా కలిపి ఉంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఇక వైస్ ప్రిన్సిపల్ కేవీఎస్లో తీసుకుంటే కనుక మొత్తం 58 పోస్టులకి వైస్ ప్రిన్సిపల్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయండి. అందులో 31 అన్రిజర్వ్డ్ ఉన్నాయి, ఓబీసీ 15 ఉన్నాయి, ఎస్సీ 8 ఉన్నాయి, ఎస్టీ 4 ఉన్నాయి. సో ఈ విధంగా వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి 58 పోస్టులకి నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. రైట్, ఇక అందరూ ఎక్కువగా ఎదురు చూసేటటువంటి పీజీటీ పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు. ఇక్కడ కేవీఎస్లో భాగంగా పీజీటీ కింద ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయా అంటే 1465 పోస్టులు ఉన్నాయండి. అంటే 1465 పోస్టులు ఉన్నాయి ఈ పీజీటీలో భాగంగా. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో భాగంగా మనకి 1465 ఉన్నాయి. మరి ఇందులో 12 సబ్జెక్టులు ఉన్నాయండి. అంటే 1465 ఒకరికే కాదు, ఒక్కొక్క సబ్జెక్టుకి కొన్ని సంబంధించి ఉన్నాయి. అందులో భాగంగా హిందీ పోస్ట్ తీసుకుంటే కనుక మనకి 124 పోస్టులు ఉన్నాయండి హిందీ పోస్టులు. అదేవిధంగా ఇంగ్లీష్ పోస్టులు తీసుకుంటే 164.
అదేవిధంగా ఫిజిక్స్ తీసుకుంటే 213, కెమిస్ట్రీ తీసుకుంటే 204, మ్యాథమెటిక్స్ తీసుకుంటే 80, బయాలజీ తీసుకుంటే 127, హిస్టరీ తీసుకుంటే 75, అదేవిధంగా జాగ్రఫీ తీసుకుంటే 73, ఎకనామిక్స్ తీసుకుంటే 125, అదేవిధంగా కామర్స్ తీసుకుంటే 96, ఇక కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే 176, ఇక బయోటెక్నాలజీ తీసుకుంటే 4 పోస్టులు. మొత్తంగా కలిపి మనకి 12 సబ్జెక్టులకు గాను ఎన్ని పీజీటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయా అంటే 1465 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో 1465 పోస్టులతోటి ఈ కేవీఎస్లో ఈ యొక్క పీజీటీ కింద ఖాళీలు ఉన్నాయని చూపించడం అనేది జరిగింది. ఇక చూసుకోండి మీ కేటగిరీల కింద ఎట్లా ఉందో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, ఇది కేవీఎస్కి సంబంధించి పీజీటీ. ఓకే, ఇక పీజీటీకి సంబంధించే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించే ఎన్విఎస్లో ఏ విధంగా ఉంది చూడండి. అంటే నవోదయ విద్యాలయాల్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయా పీజీటీ అంటే ఇది 1513, అంటే కేవీఎస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. 1465 కేవీఎస్లో ఉంటే ఈ ఎన్విఎస్లో 1513 పోస్టులు ఉన్నాయి ఖాళీగా. ఎన్ని సబ్జెక్టులకండి? సేమ్ 12 సబ్జెక్టులకే. మరి అందులో భాగంగా చూస్తే కనుక ఈ ఎన్విఎస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ టీచర్స్ కింద ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే హిందీకి 127 పోస్టులు, ఇంగ్లీష్ 146, ఫిజిక్స్ 186, కెమిస్ట్రీ 121, మ్యాథమెటిక్స్ అత్యధికంగా 167, అదేవిధంగా బయాలజీ 161, హిస్టరీ 110, జాగ్రఫీ 106, ఎకనామిక్స్ 148, కామర్స్ 43, కంప్యూటర్ సైన్స్ 135, ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్ అండ్ ఫీమేల్ కలిపి 63 పోస్టులు. మొత్తంగా 1513 పోస్టులు ఎన్విఎస్లో ఖాళీలుగా చూపించడం జరిగింది ఈ నోటిఫికేషన్లో భాగంగా. ఓకే రైట్, ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్. మరి ఈ ఎన్విఎస్లోనే నవోదయలోనే మోడర్న్ లాంగ్వేజ్కి సంబంధించి పోస్టులు ఖాళీల వివరాలు ఉన్నాయి. అంటే లాంగ్వేజ్లకు సంబంధించి లాంగ్వేజ్ టీచర్కి సంబంధించి కూడా ఇందులో వివరాలు ఇవ్వడం జరిగింది. అందులో తీసుకుంటే కనుక అస్సామీకి సంబంధించి తీసుకుంటే 6 పోస్టులు ఉన్నాయి. గారో లాంగ్వేజ్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. తమిళకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. మన తెలుగుకు 1 ఉంది, ఉర్దూకు 1 ఉంది, బెంగాల్కి వచ్చేసి బంగ్లా 5 ఉంది, అదేవిధంగా మణిపూర్ వచ్చేసి 3 ఉన్నాయి. అదే టోటల్గా తీసుకుంటే 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధంగా 18 లాంగ్వేజ్ పోస్టులు కూడా ఈ ఎన్విఎస్ కింద ఈ పీజీటీలో భాగంగా ఖాళీ వివరాలు చూపించడం అనేది జరిగింది. రైట్, ఇక మరొక ప్రధానమైనటువంటి కేటగిరీ టీజీటీ అంటే ఏంటంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఇది ఎక్కడండి? కేవీఎస్లో ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే చూడండి, అత్యధికంగా 2794 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2794 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మొత్తం 10 సబ్జెక్టులకు గాను. అయితే మరి ఈ 2794 పోస్టుల్లో హిందీకి అతి తక్కువగా 13 పోస్టులు ఉంటే ఇంగ్లీష్కి 314, సాంస్క్రిట్కి 529, సోషల్ స్టడీస్కి 327, మ్యాథమెటిక్స్కి 413, సైన్స్కి వచ్చేసి 177, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి 144, ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి 134, వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి 250, ఇక స్పెషల్ ఎడ్యుకేటర్స్ టీజీటీలో స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి 493, మొత్తంగా కలుపుకొని 2794 పోస్టులకి ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే కేవీఎస్లో టీజీటీ పోస్టుల యొక్క వివరాలు. ఇక లైబ్రరీయన్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఈ లైబ్రరీయన్ పోస్టులు తీసుకుంటే కనుక ఇక్కడ లైబ్రరీయన్ కేవీఎస్లో లైబ్రరీయన్కి తీసుకుంటే కనుక 147 పోస్టులు, అంటే లైబ్రరీయన్కే ఎక్స్క్లూజివ్గా 147 పోస్టులు కేవీఎస్లో మనకి ఖాళీలు ఉన్నట్టుగా చూపించడం జరిగింది. రైట్, ఇక ఎన్విఎస్లో ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్. మరి ఇప్పుడు కేవీఎస్లో టీజీటీలు చూసాం కదండి, మరి ఇప్పుడు నవోదయాలో టీజీటీలు మొత్తం ఎన్ని ఉన్నాయా? నవోదయాలు టీజీటీలు అంటే 2978. చూడండి, కేవీఎస్లో కన్నా కూడా అంటే కేంద్రీయ విద్యాలయాల కన్నా నవోదయ విద్యాలయాల్లోనే ఈ టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 2978 పోస్టులు ఉన్నాయి. అందులో భాగంగా హిందీకి 251, ఇంగ్లీష్కి 281, మరి అదేవిధంగా సోషల్ స్టడీస్కి 157, మ్యాథమెటిక్స్ 279, సైన్స్కి వచ్చేసి 208, టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్కి మాత్రమే 124, అదేవిధంగా టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిమేల్కి మాత్రమే 128, అక్కడ టీజీటీ ఆర్ట్ వచ్చేసి 144, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అత్యధికంగా 653,
ఇక టీజీటీ మ్యూజిక్ వచ్చేసి 124, అదేవిధంగా లైబ్రరీ వచ్చేసి 134, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్కి వచ్చేసి 495. మొత్తంగా ఈ నవోదయ స్కూల్స్లో టీజీటీ కింద 2978 పోస్టులు ఖాళీలు చూపించడం అనేది జరిగింది. రైట్, ఇక మరొక ప్రధానమైన కేటగిరీ నవోదయాలోనే ఏంటయ్యా అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ థర్డ్ లాంగ్వేజ్. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ థర్డ్ లాంగ్వేజ్. ఇక్కడ లాంగ్వేజ్లకు సంబంధించి ఈ యొక్క టీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూడండి. ఎన్విఎస్లో ఎన్ని ఉన్నాయా అంటే 443 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి అస్సామీ 66, బోడో 10, గ్యారో 8, గుజరాతీ 52, కన్నడ 49, ఖాసీ 11, మలయాళం 27, మరాఠీ 30, మిజో 10, అదేవిధంగా నేపాలీ 8, ఒడియా 37, పంజాబీ 18, అదేవిధంగా తమిళ్ 5, ఇక తెలుగు 57 పోస్టులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పీజీటీలో వచ్చేసి కేవలం ఒక తెలుగు పోస్టే ఖాళీగా ఉంటే ఇక్కడ ఈ టీజీటీలోకి వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా లాంగ్వేజ్ల కిందగా మనకి తెలుగులో అత్యధికంగా 57 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చూపించడం జరిగింది. ఇక ఉర్దూ 10, బెంగాల్ 43, అదేవిధంగా మణిపురి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా ఈ మోడర్న్ లాంగ్వేజ్ తీసుకుంటే కనుక 443 పోస్టులు ఉన్నాయి. అందులో మన తెలుగు ఎక్స్క్లూజివ్గా తీసుకుంటే 57 పోస్టులు, అత్యధికంగా మనకి 57 పోస్టులు తెలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ యొక్క టీజీటీ నవోదయాలో. ఓకే, రైట్. ఇక మరొక ప్రధానమైన కేటగిరీ పిఆర్టీ, ప్రైమరీ టీచర్స్. ప్రైమరీ టీచర్స్ ఎక్కడండి? కేవీఎస్లో ప్రైమరీ టీచర్స్. ఈ కేవీఎస్లో ప్రైమరీ టీచర్స్లుగా తీసుకున్నప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్స్, పిఆర్టీలో స్పెషల్ ఎడ్యుకేటర్కి వచ్చేసి 494 పోస్టులు ఖాళీగా ఉంటే పిఆర్టీలో వచ్చేసి 2684 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా పిఆర్టీ మ్యూజిక్ వచ్చేసి 187 ఉన్నాయి. మొత్తంగా ఈ ప్రైమరీ టీచర్స్ వచ్చేసి 3365 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3365 పోస్టులు ఉన్నాయి ఈ యొక్క పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్కి సంబంధించి. అందులో భాగంగా ఎక్కువగా ఏ టీచర్స్ అంటే పిఆర్టీ ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి 2684 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది పిఆర్టీకి సంబంధించి. ఇక నాన్ టీచింగ్, ఇప్పటి వరకు టీచింగ్ చెప్పుకున్నాం కదండి. ఇక నాన్ టీచింగ్ పోస్ట్ కేవీఎస్లో ఎన్ని ఉన్నాయ్యా అంటే మనకి ఒక్కొక్క కేటగిరీ కింద అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ కింద వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి 12 పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ ఆఫీసర్కి 5 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ 2 పోస్టులు ఉన్నాయి. ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అత్యధికంగా 74 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ 8 పోస్టులు ఉన్నాయి. ఇక సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అత్యధికంగా 280 పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 774 ఇంకా అత్యధికంగా. అదేవిధంగా స్టెనో గ్రేడ్ 1 3, స్టెనో గ్రేడ్ 2 57. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ కేటగిరీలో అంటే కేంద్రీయ విద్యాలయంలో నాన్ టీచింగ్ కేటగిరీలో భాగంగా ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా పేర్కొనడం జరిగింది. నాన్ టీచింగ్లో ఇప్పుడు కేవీఎస్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎన్విఎస్ నవోదయలో నాన్ టీచింగ్ తీసుకుంటే కనుక జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ భాగంగా మనకి 46 పోస్టులు ఉంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎన్వి క్యాడర్ 552 అత్యధికంగా. ల్యాబ్ అటెండెంట్ 165 పోస్టులు. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో వచ్చేసి 24 పోస్టులు. మొత్తంగా మనకి ఈ యొక్క నవోదయకు సంబంధించి నాన్ టీచింగ్ కేటగిరీలో ఇన్ని వేకెంట్లు అనేవి చూపించడం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులతో పాటుగా కొన్ని స్పెషల్ కేటగిరీ కూడా అంటే ఎల్డి అని, విఏ అని, హెచ్ఐ అని చెప్పి ఇవ్వటం జరిగింది. అంటే ఇతర రిజర్వేషన్ కేటగిరీలు అంటే వైకల్యం ఉన్నటువంటి లేదా డిజేబుల్డ్ పర్సన్కి అంటే ఎల్డి అంటే లోకోమోటర్ డిజబిలిటీ, విఐ అంటే విజువల్లీ ఇంపైర్డ్, అదేవిధంగా హెచ్ఐ అంటే హియరింగ్ ఇంపైర్డ్. సో ఈ విధంగా వినికిడి లోపం, అదేవిధంగా మనకి మాటలు రాకపోవటం, లేదంటే కనుక బ్లైండ్, ఇలాంటి వారికి మనకి కొన్ని ప్రత్యేకమైన పోస్టులని వాళ్ళకి కేటగిరీల వారీగా ఇవ్వటం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పోస్టులతో పాటుగా. సో ఈ విధంగా మనకి డిజేబుల్డ్ పర్సన్కి కూడా స్పెషల్గా వాళ్ళకి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులో కాకుండా వాళ్ళకి సపరేట్గా పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది. మీరు నోటిఫికేషన్ చూస్తే డీటెయిల్డ్గా ఏ కేటగిరీలో మీరుంటే మీకు ఆ పోస్టులు అవైలబుల్గా ఉంటాయి, అది మీరు గమనించగలరు. రైట్, ఇక ప్రధానమైనటువంటి అంగం ఏంటండి? ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పటి వరకు మనం ఎన్ని టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, పలానా సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నాన్ టీచింగ్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, నాన్ టీచింగ్లో ఏ కేటగిరీ ఎన్ని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అసలుకి ఈ ఎగ్జామ్స్ ఈ పోస్టులు అన్నింటికీ
ఏ రకమైనటువంటి ఎగ్జామ్ నిర్వహిస్తారు, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. టైర్ 1 అంటే ప్రధానంగా ఇక్కడ మనకు ప్రతి ఎగ్జామ్కి 2 స్టేజ్ల్లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మొదటి స్టేజ్ని టైర్ 1 అన్నారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఎవరైతే ఈ టైర్ 1లో క్వాలిఫై అవుతారో, అంటే ఒక్కొక్క పోస్టుకి, అంటే పోస్టులను బట్టి ఇక్కడ ఉండిద్దండి, ఒక్కొక్క పోస్టుకి 10 మందిని చొప్పున మనకి టైర్ 2కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇక టైర్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా ఒక్కొక్క పోస్టుకి 3 మళ్ళీ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నికల్గా తీసుకుంటే కనుక టైప్ రైటింగ్, స్టెనోగ్రాఫర్కి అయితే కనుక వాళ్ళని 1:5 నిష్పత్తిలో వాళ్ళకి ఈ యొక్క టెక్నికల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లో ముందుగా రిటన్ ఎగ్జామ్ తీసుకుంటే టైర్ 1, టైర్ 2 ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. మరి టైర్ 1లో ఎట్లా క్వాలిఫై చేస్తారా అంటే, టైర్ 1లో వాళ్ళకు వచ్చినటువంటి మార్కులను బట్టి, ఉన్నటువంటి పోస్టులను బట్టి టైర్ 1 నుంచి టైర్ 2కి 1:10ని క్వాలిఫై చేయడం జరుగుతుంది. మరి టైర్ 2లో వచ్చినటువంటి మార్కులను బట్టి, ఉన్నటువంటి పోస్టులను బట్టి ఒక్కొక్కరిని మనకి 3 ఇంటర్వ్యూకి క్వాలిఫై చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను బట్టి అంతిమంగా వాళ్ళని సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఈ యొక్క KVS, NVSలో జరిగేటటువంటి ఎన్నిక విధానం. అయితే చూడండి, టైర్ 1 విల్ బి ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ OMR ఆబ్జెక్టివ్ టైప్ మోడ్. అంటే టైర్ 1 అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటాయి. ద టెస్ట్ ఫర్ ఆల్ ద పోస్ట్ ఎక్సెప్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ NVS. ఒక NVSలో ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తప్పితే మిగిలిన వాటికి కన్సిస్టింగ్ ఆఫ్ బిలో మెన్షన్డ్ కాంపోనెంట్స్ విల్ బి ఆఫ్ 2 hours డ్యూరేషన్ అబౌట్ ఎనీ time limit for each part of the test individually. Will be of 2 hours duration without any time limit for each part of the test individually. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రూప్కి సంబంధించి ఒక్కొక్క గ్రూప్కి ఇంత టైం ఏమి లేకుండా మొత్తానికి కలిపి ఇక్కడ 6 పార్ట్లు ఉంటే ఈ 6 పార్ట్లకు సంబంధించి 2 గంటల వ్యవధిలో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మొత్తం ఈ టైర్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో 6 కేటగిరీలు ఇవ్వడం జరిగింది. ఈ 6 కేటగిరీలో మొదటిది పార్ట్ 1 మనం జనరల్ రీజనింగ్ అన్నాం. ఇది 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 ప్రశ్నలు జనరల్ రీజనింగ్లో ఉంటాయి. మార్కులు వచ్చేసి 60 మార్కులు ఉంటాయి. సో అక్కడ ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు ఉంటుంది. అంటే 20 ప్రశ్నలు 60 మార్కులు. ఇది జనరల్ రీజనింగ్. ఇక న్యూమరిక్ ఎబిలిటీకి తీసుకుంటే ఇది అర్థమెటిక్ అనుకోవచ్చు మనం. ఇక్కడ కూడా 20 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు ఉన్నాయి. ఆ తర్వాత మూడోది బేసిక్ కంప్యూటర్ లిటరసీ. కంప్యూటర్ మీద మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసం బేసిక్ కంప్యూటర్ కాబట్టి ఇక్కడ కూడా 20 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు ఉన్నాయి. ఇక నాలుగవది జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్లో కూడా 20 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు చొప్పున మనకి 4 కాంపోనెంట్లో జనరల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, బేసిక్ కంప్యూటర్ లిటరసీ, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్. ఈ 4 కాంపోనెంట్కి సంబంధించి 4/20 మార్కులు, అంటే 4/20 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క ప్రశ్నకు 60 మార్కులు చొప్పున ఉంటాయి. ఆ తర్వాత లాంగ్వేజ్కి సంబంధించి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్ గురించి ఉంటుంది. ఇది 10 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు. అదేవిధంగా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ వన్ అదర్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ చెప్పుకున్నాం కదా. మన మోడర్న్ లాంగ్వేజ్లో ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అస్సామీ దగ్గర నుంచి ఉర్దూ దాకా లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అన్నీ ఉంటాయి భాషలు. అందులో మీరు చూజ్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే అప్లై చేసుకునేటప్పుడే మీ లాంగ్వేజ్ కనుక మీ ఆప్షన్ చూజ్ చేసుకుంటే, మనం తెలుగు కాబట్టి తెలుగు అనేది చూజ్ చేసుకుంటే మీకు క్వశ్చన్ పేపర్ అనేది అటు ఇంగ్లీషు మరియు తెలుగులో ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దానికి తెలుగుకు సంబంధించి మనకి 10 ప్రశ్నలు ఉంటాయి, మనకి ఇక్కడ 30 మార్కులు. సో ఈ విధంగా మీరు ఇక్కడ హిందీ ఎన్నుకున్నారనుకోండి, హిందీకి సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి. తెలుగు అనుకుంటే తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఉర్దూ అంటే ఉర్దూకు సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి 6 కాంపోనెంట్లో టైర్ 1లో భాగంగా మీకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఈ ఎగ్జామ్లో భాగంగా మరి నెగిటివ్ మార్కులు ఉంటాయా? మరి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడండి? మొత్తం 100 ప్రశ్నలు అడుగుతున్నాడు, 300 మార్కులు అంటున్నాడు. మరి 100 ప్రశ్నలు 300 మార్కులు కదా, మరి నెగిటివ్ ఏమన్నా ఉండిద్దంటే నెగిటివ్ మార్క్ ఉంది. ఎన్నయ్యా అంటే ఒక ప్రశ్నకు కనుక మీరు తప్పుగా ఆన్సర్ చేస్తే మీకు 1 మార్కు
మీరు కోల్పోతారు. అంటే ఆన్సర్ రైట్ పెడితే 3 మార్కులు వస్తాయి, కానీ తప్పు పెట్టారు అంటే 1 మార్కు, మీకు వచ్చినటువంటి మార్కుల్లో నుంచి 1 మార్కు కోల్పోతాం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది మీకు డిడక్ట్ అవుతూ ఉంటుంది నెగిటివ్ మార్కులో భాగంగా. ఓకే అండి, ఇక్కడ అర్థమైంది కదా. సో కాబట్టి టైర్ 1లో మీకు 6 కాంపోనెంట్స్ ఉంటాయి. 6 కాంపోనెంట్స్ నుంచి మీకు 100 ప్రశ్నలు ఉంటాయి. 300 మార్కులకి నెగిటివ్ మార్క్ వచ్చేసి ప్రతి ప్రశ్న రాంగ్ ఆన్సర్కి మీకు 1 మార్కు తగ్గించడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ చెప్పుకున్నాం కదా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని. సో ఈ విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎన్విఎస్ టైర్ 1 తీస్తే కనుక ఇక్కడ వీళ్ళకి కొంత ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్గా, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో సిలబస్ తగ్గించడం జరిగింది. అదేంటయ్యా అంటే ఇక్కడ వీళ్ళకి అదర్ దాన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 100 మార్కులు ఉంటే 6 కాంపోనెంట్స్ ఉంటే ఇక్కడ వీళ్ళకి 100 మార్కులే ఉన్నాయి, కానీ కాంపోనెంట్స్ వచ్చేసి 4 ఉన్నాయి. అక్కడేమో 6 కాంపోనెంట్స్ ఉంటే ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటయ్యా 4 కాంపోనెంట్స్ అంటే, ఒకటి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అదేవిధంగా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, అదేవిధంగా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 1 మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అర్థమెటిక్ రీజనింగ్లు లేవు, మిగిలినటువంటి 4 ఉన్నాయి. అంటే మొదట ఉన్నటువంటి 6లో అర్థమెటిక్ రీజనింగ్ లేకుండా మిగిలినటువంటి 4ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎన్విఎస్లో భాగంగా. అంటే నవోదయలోని మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అర్థమెటిక్ రీజనింగ్లో ప్రశ్నలు ఉండవు, కేవలం జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జి, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్టు మరియు మోడర్న్ లాంగ్వేజ్ సంబంధించి. సో ఈ విధంగా మనకి ఇక్కడ కూడా అంతే 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, 300 మార్కులకు గాను ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ మల్టీ టాస్క్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు కూడా. రైట్, ఇక టైర్ 2కి సంబంధించి మరి టైర్ 2 చెప్పుకున్నాం కదండి. అంటే టైర్ 2కి ఎవరు సెలెక్ట్ అవుతారండి? టైర్ 1 ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వారికి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా 1:10ని టైర్ 2కి తీసుకోవడం జరుగుతుంది. మరి టైర్ 2లో కూడా ఎగ్జామ్ ఉంటుంది. మరి టైర్ 2లో ఉండేటువంటి ఎగ్జామ్ ఏంటయ్యా అంటే, ఇది పూర్తిగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఎగ్జామ్ ఉంటుంది. మనం ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేసామో, టీజీటీకా, పీజీటీకా, ఏ సబ్జెక్ట్కి అప్లై చేసామో దానికి సంబంధించినటువంటి దాదాపుగా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, కొన్ని సబ్జెక్ట్ పీజీటీ లాంటి ఎగ్జామ్స్కి అయితే కనుక +2 వరకు ఈ యొక్క సిలబస్ అనేది ఉండటం జరుగుతుంది. ఎన్సీఆర్టీ బుక్స్, ప్రధానంగా ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి కంటెంట్ని ఎక్కువగా గత ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. సో కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ 5th క్లాస్ నుంచి +2 వరకు ఉన్నటువంటి వాటిని మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్కి ఇక్కడ ప్రశ్నలు అడగటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రశ్నలు మాత్రం తీసుకుంటే కనుక మనకి స్టాండర్డ్ బట్టి పీజీటీ తీసుకుంటే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ప్రశ్నలు అడుగుతాడు, టీజీటీ తీసుకుంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ అడుగుతాడు, పీఆర్టీ తీసుకుంటే కనుక 10th క్లాస్ వరకు లేదా 8th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్లోనే ప్రశ్నలు అడగటం జరుగుతుంది మీ కన్సర్న్ సబ్జెక్టులకు సంబంధించి. ఇదంతా కూడా పూర్తిగా టైర్ 2 అనేటువంటి ఎగ్జామ్ అంతా కూడా మీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గానే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది, కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ను కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మొత్తంగా తీసుకున్నప్పుడు 60 ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి. ఈ 60 ఆబ్జెక్టివ్ బిట్స్కి గాను మీకు 60 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక 10 డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఈ 10 డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు 40 మార్కులు కేటాయించారు. అంటే డిస్క్రిప్టివ్ థియరీ పార్ట్లో రాయాలి, అది మీకు 4 మార్కుల ప్రశ్నలు అనుకోవచ్చు. సో ఈ విధంగా 10 డిస్క్రిప్టివ్ ఉంటాయి, 40 మార్కులు, 60 ఆబ్జెక్టివ్ ఉంటాయి, 60 మార్కులు, మొత్తంగా 70 ప్రశ్నలు ఉంటాయి. అంటే 60 ఏమో ఆబ్జెక్టివ్, 10 ఏమో డిస్క్రిప్టివ్, మొత్తం 70 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ మార్కులు వచ్చేసరికి 100 మార్కులు ఉంటాయి. మరి ఇందులో నెగిటివ్ ఉండవంటే ఇందులో కూడా నెగిటివ్ ఉంటుంది. సరే, అయితే నెగిటివ్ ఎట్లా ఉంటుంది అంటే 1/4 నెగిటివ్ ఉంటుంది. ఒక రాంగ్ ఆన్సర్కు మీకు మనకి 25%, అంటే ఒక రాంగ్ ఆన్సర్కు 1/4 మార్క్ అనేది కట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ విధంగా టైర్ 2లో నెగిటివ్ మార్క్స్, అక్కడేమో మనకి ప్రతి ప్రశ్నకు 1 మార్కు డిడక్ట్ అవుతూ ఉంటే నెగిటివ్ మార్కుగా, ఇది టైర్ 1లో. టైర్ 2లోకి వచ్చేసరికి ప్రతి రాంగ్ ఆన్సర్కు 1/4 మార్కు, అంటే 0.25 మార్కులు చొప్పున మీకు తగ్గటం అనేది జరుగుతుంది నెగిటివ్ మార్కుల్లో భాగంగా. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 చోట్ల నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అయితే అక్కడేమో ఒక ప్రశ్నకు 3 మార్కులు కాబట్టి 1 మార్కు తగ్గుతుంది. ఇక్కడేమో ఒక ప్రశ్నకు 1/4 మార్కు తగ్గుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్స్కి సంబంధించి, అంటే టైర్ 2కి సంబంధించి ప్యాటర్న్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఈ టైర్ 2 ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత అయ్యా అంటే 2.5 గంటలు.
టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 2 గంటల వ్యవధిలో ఉంటే టైర్ 2 ఎగ్జామ్ వ్యవధి వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది. 2.5 గంటల వ్యవధి ఉంటుంది. మీరు ఆబ్జెక్టివ్ బిట్స్లో బబ్లింగ్ 2 చేశారనుకోండి, అది రాంగ్ ఆన్సర్గానే తీసుకుంటుంది. సో కాబట్టి సరైనటువంటి ఆప్షన్ ఒకటే మీరు చూజ్ చేసుకోవాలి. 2 కనుక చూజ్ చేసుకున్నారు, ఇది కానీ అది కానీ పెట్టుకున్నారంటే అది రాంగ్ ఆన్సర్గానే ట్రీట్ చేసి మీకు నెగిటివ్ మార్క్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక టైర్ 2 ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఇక టైర్ 2లో మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అదే చెప్తున్నానండి, ఫర్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫ్రమ్ టైర్ 2 ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 రిలేటివ్ టు నోటిఫైడ్ వేకెన్సీస్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పోస్టులను బట్టి 1:3కి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఏ గురిని బట్టి, దేని ఆధారంగా అంటే టైర్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా. అదేవిధంగా క్యాండిడేట్స్ సెక్యూరింగ్ మార్క్స్ ఈక్వల్ టు ద లాస్ట్ క్యాండిడేట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1:3 అండర్ ఈచ్ కేటగిరీ విల్ ఆల్సో బీ షార్ట్ లిస్టెడ్. అంటే 1:3 తీస్తున్నారు కదా, ఒక పోస్ట్కి 3 తీస్తున్నారు కదా, మూడో వాళ్ళకి వచ్చినటువంటి మార్కులే ఇంకొక ఇద్దరికి వచ్చింది అనుకోండి, ఆ ఇద్దరిని కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలంటే మొదటి వాళ్ళకి, రెండో వాళ్ళకి కాదు, మూడో వాళ్ళకి వచ్చినటువంటి మార్కులు సమానంగా ఒక 5గురికి వస్తే ఆ 5గురిని కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. అది పెట్టడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫ్రమ్ టైర్ 2 ఇన్ ద రేషియో ఆఫ్ 1:5 రిలేటివ్ టు నోటిఫైడ్ వేకెన్సీస్. క్యాండిడేట్స్ సెక్యూరింగ్ మార్క్స్ ఈక్వల్ టు ద లాస్ట్ క్యాండిడేట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1:5 అండర్ ఈచ్ కేటగిరీ విల్ ఆల్సో బి షార్ట్ లిస్టెడ్. అంటే స్కిల్ టెస్ట్కి మామూలు అదర్ దాన్ స్కిల్ టెస్ట్లకేమో 1:3 ఇంటర్వ్యూలో పిలుస్తారు. అదేవిధంగా స్కిల్ టెస్ట్లకు మాత్రం 1:5 తీసుకుంటారు. ఈ 1:5లో కూడా అంతే. 5వ వాడికి ఎన్ని మార్కులు వచ్చిన మార్కులే కొంతమందికి వచ్చినాయి అనుకోండి, సేమ్ మార్కులు, వాళ్ళందరినీ కూడా 1:5లో భాగంగానే తీసుకోవడం జరుగుతుంది ఈ స్కిల్ టెస్ట్లో కూడా. సో ఈ విధంగా ఇక స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ విల్ బి కండక్టెడ్ యాజ్ వెల్. సో ఈ విధంగా ఎవరికయ్యా స్కిల్ టెస్ట్ అంటే స్టెనోగ్రాఫర్కి, అదేవిధంగా గ్రేడ్ 2 స్టెనోగ్రాఫర్కి, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి, వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఈ యొక్క టెస్ట్లు అంటే టైప్ రైటింగ్ ఇవన్నీ కూడా కంప్యూటర్ మీద వాళ్ళకి టెస్ట్ అని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి నవంబర్ 14 నుంచే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది జరుగుతుంది. నవంబర్ 14, 2025 10 గంటల నుంచి మనకి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్గా ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ క్లోజ్ ఎప్పుడు అవుతుందంటే డిసెంబర్ 4తో అవుతుంది. అంటే నవంబర్ 14న స్టార్ట్ అయినటువంటి ఆన్లైన్లో అప్లై చేసుకునేటువంటి విధానం డిసెంబర్ 4 వరకు కొనసాగుతుంది. ఎప్పటి వరకు అండి? డిసెంబర్ 4 మనకి 11:50 రాత్రి 11:50 వరకు డిసెంబర్ 4న ఇది ఉంటుంది. ఇక ఫీ డిపాజిట్ తీసుకుంటే కనుక నవంబర్ తీసుకునే ఎప్పుడు ఫీజు కట్టాలి ఏంటి అని తీసుకుంటే ఫీ డిపాజిట్ ఓపెన్స్ 14 ఉంటుంది, ఫీ క్లోజెస్ వచ్చేసి 4, అంతే కదా. ఫీజు కట్టింది అంటే ఆన్లైన్లో ఫీజు పే చేయాలి కాబట్టి ఎప్పుడు ఓపెన్ అవుతుందయ్యా అంటే 14వ తారీఖు నవంబర్న ఓపెన్ అయి ఉంటుంది. అదేవిధంగా అది ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 4 వరకు ఉంటుంది. ఆ తర్వాత మీరు ఫీజు పే చేయాలన్నా కానీ అది ఓపెన్ అవ్వదు బ్యాంక్ ఖాతా. సో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి.